హాయ్ వడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరా మెలోడీ సింగిల్ సెకండ్ ఎపిసోడ్ చూసేయచ్చు. లాస్ట్ ఎపిసోడ్లో హీరో అయితే కనుక నువ్వు ఇంటికి వచ్చేయచ్చు కదా, అంతేకాదు నువ్వు వచ్చే ముందు అక్కడ ఉండి యానిమల్ దగ్గర ఒక వస్తువు పెట్టినా తీసుకుని రా అనేసి హీరోయిన్ చెప్పుంటాడు కదా. సో హీరోయిన్ కూడా అలా వెతుకుంటుంది. హీరో నిజంగానే హీరోయిన్ కోసం రింగ్ అయితే కనుక పెట్టుంటాడు. అది చూసి హీరోయిన్ ఏంటి నిజంగానే నువ్వు నా కోసం రింగ్ పెట్టావా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో దగ్గరికి అయితే కనుక టిఫినీ వచ్చి ఉంటుంది. టిఫినీ అంటది, అదేంట్రా నువ్వు నన్ను రమ్మన్నావంటే నాకు టై చెప్పాడు, ఎందుకు రమ్మన్నావు అంటేని హీరో అంటాడు, నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను, నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పి ఈ ఫొటోస్ రిలీజ్ కాకముందు నువ్వు టీరాతో ఏమైనా మాట్లాడావా మేమిద్దరం విడిపోవాలని, సో సంథింగ్ ఏమైనా నువ్వు మాట్లాడావా, నాకు తన మాటల్లో అనిపిస్తుంది అనేసి హీరో అంటూ ఉంటే దానికి టిఫినీ అంటది, అవును మాట్లాడాను. అయితే ఇప్పుడు ఏంటంటే ఎందుకు నువ్వు అలా మాట్లాడావు, టీరాతో ఎందుకు నువ్వు అలా చెప్పావు, మేమిద్దరం విడిపోతే నీకెందుకు, అయినా సరే నా లైఫ్లో జరగవలసినవి అని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అనేసి హీరో అంటూ ఉంటే దానికి టిఫినీ అంటది, ఏంటి నువ్వు ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతున్నావా, నువ్వు స్టార్టింగ్ డే నుంచి నేను ఇప్పుడు వరకు నీ కోసం అన్నీ చేస్తానంటే నువ్వు నా కోసం ఏమీ చేయలేదు, నేను తీసుకున్న ప్రతి డెసిషన్కి నువ్వు నాకు సపోర్ట్ చేసావు అంత మాత్రమే, సో నేను వచ్చి సైడ్ ఎలా అవుదాం అనుకున్నాను, నువ్వు నాకు సపోర్ట్ చేసావు అంత మాత్రమే అంటే దానికి టిఫినీ అంటది, అయితే నేను ఇప్పుడు నీకు అవసరం లేదంటావు కదా, సరే అయితే నువ్వు ఆల్రెడీ సెలబ్రిటీ అయిపోయావు కదా అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. మన హీరో అయితే కనుక అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్లో టిఫినీ చూపిస్తూ ఉంటారు. టిఫినీ హీరో అన్న మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. హీరో అని ఉంటాడు కదా, నువ్వు టీరాతో ఏం మాట్లాడవనేసి. సో మన టిఫినీ అయితే కనుక హీరోయిన్ తోటి నువ్వు ఎప్పటికైనా జీఏ దగ్గర నుంచి విడిపోవాలి కట అని చెప్పుంటుంది కదా, మాట్లాడి గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. అండ్ మన హీరో కూడా అనమాట నాకు టీరా అంటే ఇష్టం అని చెప్పుంటాడు కదా, సో అవన్నీ గుర్తెచ్చుకొని తను అలా ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మనకి హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట హీరో అండ్ హీరోయిన్ మధ్య జరిగిన గొడవ, మన హీరో వచ్చేసి నేను నీ హస్బెండ్ అనేసి ఫోర్స్గా కిస్ చేస్తుండే కదా, సో అవన్నీ గుర్తెచ్చుకొని హీరో దగ్గరికి వెళ్ళినా వద్దనేసి ఆలోచిస్తూ ఉంటుంది. మన హీరో కూడా అనమాట సారీ చెప్పి నాదే తప్పు అనేసి చెప్పుంటాడు కదా, ఇంక హీరోయిన్ కూడా అనమాట హీరో దగ్గరికి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయి ఉంటుంది. అలా హీరో వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంటుంది అనమాట. జియ్యి నేను ఇంటికి వచ్చేసా అని చెప్పేసి తను ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్ళి ఉంటుంది. ఈ లోపల హీరో అయితే కనుక హీరోయిన్ రూమ్లో గిఫ్ట్ ఇట్టేసి అనమాట వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోయిన్ ఎదురొచ్చి ఉంటుంది. హీరోయిన్ అనమాట జియ్యని చూసి, హే జియ్యి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఏమీ లేదు అనేసి మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అనమాట ఈ జియ్యి నా రూమ్కి ఎందుకు వచ్చాడా అనేసి వెళ్ళి టేబుల్ మీద చూసేసరికి ఒకటి డాల్ ఉంటుంది అనమాట బొమ్మ. సో అది చూసి హీరోయిన్ అనమాట హ్యాపీగా ఫీల్ అవ్వు, ఓహో ఇది పెట్టడానికి వచ్చాడా అనేసి హీరోయిన్ అనుకుంటా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్ అయితే కనుక శేషాన్ని చూపిస్తూ ఉంటారు. శేష వచ్చేసి మంచిగా ఎక్సర్సైజ్ చేస్తా అనమాట సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటుంది. అక్కడే టై ఉంటే, ఏ టై నన్ను కొంచెం ఫొటోస్ తీవా అనగానే టై కూడా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. శేష అంటది, కొన్ని ఫొటోస్ నువ్వు టిఫినీకి కూడా సెండ్ చేయి ఓకేనా అనగానే తను సెండ్ చేస్తూ ఉంటాడు తన ఫోన్లో అనమాట. మన హింషుయి అండ్ హీరోయిన్ ఫొటోస్ ఉంటాయి, సో వాళ్ళ అసిస్టెంట్ పంపించిన ఫొటోస్ అవి చూసిన మన టైకి అర్థమయ్యి వెంటనే హీరోకి చెప్పుంటాడు. హీరో అయితే కనుక శేష వాళ్ళ అసిస్టెంట్ని పిలిచి ఉంటాడు ఒక ప్లేస్కి, హీరోయిన్ వర్క్ చేసే ప్లేస్కి. హీరోయిన్ కూడా అనమాట బయటికి రమ్మని, నీకు హింషుయి నీ ఫొటోస్ ఎడిట్ చేసి రిలీజ్ చేసింది ఎవరో తెలుసుకోవాలని ఉందంటే ఎవరు అనగానే ఆ అమ్మాయి అంటది నేనే అని చెప్పుంటుంది. నువ్వెందుకు చేస్తావనేసి హీరోయిన్ అంటూ ఉండేసరికి అది అనేసి ఆ అమ్మాయి అంటూ ఉండేటప్పటికి అక్కడ శేష వచ్చి నేనే చేయమన్నాను తిన్ని, దాని తప్పేమీ లేదు, కావాలని నేనే చేశాను కాబట్టి నన్ను క్షమించండి అనేసి శేష అయితే కనుక సారీ చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోయిన్ పిలుచుంటుంది, నువ్వెవరో కూడా నాకు సరిగ్గా తెలియదు, అటువంటిది నువ్వెందుకు నా ఫొటోస్ రిలీజ్ చేస్తావు అనగానే శేష అంటది, నేనెవరో నీకు తెలియకపోవచ్చు బట్ నువ్వెవరో నాకు తెలుసు, ఇదంతా చేసింది నేను జియ్యి కోసం చేస్తాను అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. మన హీరోయిన్ అలా చూస్తూ ఉంటే హీరో అంటాడు రా నిన్న ఒక ప్లేస్కి తీసుకువెళ్ళాలనేసి తీసుకొని వెళ్తూ ఉంటే హీరోయిన్ అంటది, ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నామంటే ఇంకెక్కడ తీసుకెళ్తాం, మా ఇంటికి తీసుకువెళ్తాం, మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పాలి కదా, వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కదా ఈ విషయంలో, అందుకోసం అంటే ఇప్పుడు ఎందుకు అంటే పర్వాలేదు వాళ్ళు మనల్ని ఏం అనర్లేనాడు అనేసి హీరోయిన్ తీసుకుని వెళ్తూ ఉండేసరికి హీరోయిన్కి నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. శేష ఇది కనుక అఫీషియల్గా అనమాట హీరోయిన్కి సారీ చెప్పి ఆ ఫొటోస్ అన్ని ఫేకు నేనే కావాలని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాననేసి హీరోయిన్కి అండ్ హీరోకి సారీ చెప్పినట్టుగా పోస్ట్ పెట్టుంటుంది. హీరోయిన్ అలా చూస్తూ ఉంటే హీరో అంటాడు నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, తను మంచి పనే చేస్తుంది కదా అనేసి అంటూ ఉంటాడు. ఇప్పుడైతే కనుక టిఫినీని చూపిస్తూ ఉంటారు. టిఫినీ అయితే కనుక మన లిన్ కోసం అయితే కనుక చూస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా లిన్ కనిపించడం అనమాట. సరే కదా అనేసి కంపెనీకి వచ్చేసి, అవును రోజు నాకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు కదా, ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చింది అనగానే వాళ్ళ అసిస్టెంట్ అంటది లేదు మేడం రాలేదంటే, ఓ అవునా సరే అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు హీరో వాళ్ళని చూపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంటారు. హీరోయిన్ అనమాట వాళ్ళ మామయ్య గారు
గారికి, వాళ్ళ అమ్మమ్మ గారికి అందరికి హాయ్ చెప్పనమాట. మాట్లాడుతా ఉండేసరికి మన హీరో అయితే గనుక వాళ్ళ డ్యాడీతో మాట్లాడకుండా సైలెంట్‌గా కూర్చొనుంటాడు. వాళ్ళ డ్యాడీ అయితే గనుక హీరోని కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో వీళ్ళందరూ అయితే గనుక భోంచేస్తా ఉంటారనమాట. హీరో వాళ్ళ నానమ్మ అంటది, "మీరిద్దరూ వచ్చేసి మంచిగా ఉన్నారు. సో, ఆన్‌లైన్‌లో జరిగే విషయం వల్ల మేము చాలా కంగారు పడ్డాం. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగినాయేమో కట్ట" అనేసి అంటే, దానికి హీరో అంటాడు, "అటువంటిది ఏమీ లేదు. సో, అదంతా కావాలని ప్లాన్ చేసి చేసింది. కాబట్టి సెలబ్రిటీస్ అన్నాక ఇవన్నీ కామనే" అనేసి మన హీరో చెప్తా ఉంటే, వాళ్ళ అమ్మ అంటది, "నీకు కామనే బట్ టీరాక్ కొత్త కదా" అంటే, "ఏమి కాదు టీరాక్ కూడా అలవాటు పడిపోయింది. నాతో పాటు ఉంది కదా" అనేసి మన హీరో అంటా ఉండేసరికి వాళ్ళ డ్యాడీకి చాలా కోపం వచ్చేసనమాట. తిడతా ఉంటాడు హీరోని. "నీకు నీ వైఫ్‌కి ఇవన్నీ అలవాటయిపోవచ్చు. బట్ యుంగ్‌షుని ఎందుకు లాగారు? అందుకోసమే నువ్వు ఇవేమి చేయవసరం లేదు. నువ్వు మెడిసిన్ చెయి" అనేసి వాళ్ళ డ్యాడీ అంటా ఉంటే, హీరో అంటాడు, "నేను చేయను. అయినా సరే నా లైఫ్‌లోకి ఇంటర్ఫియర్ అవ్వక్కర్లేదు మీరు. నన్ను మీరెప్పుడు వదిలేసారు కదా" అనేసి హీరో అంటా ఉంటే, దానికి వాళ్ళ డ్యాడీ అంటాడు, "నువ్వేం చేస్తున్నావు అనేసి కోతిలా గంతులేస్తున్నావు, పిచ్చి పిచ్చిగా పాటలు పాడుతున్నావు. అదేనా నువ్వు ఈ లైఫు? నువ్వన్నీ మానే" అంటే, "ఏంటి పిచ్చి పిచ్చిగా కోతిలా గెంతులేస్తున్నాను? ఆటిల గురించి నేను ఎంతలా కష్టపడుతున్నానో మీకు తెలుసా? నేను ఎంతలా స్ట్రగుల్ అవుతున్నానో మీకు తెలుసా" అనేసి హీరో కోపంగా వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ కూడా వెనకాల వెళ్ళిపోతా ఉండేసరికి హీరో వాళ్ళ నానమ్మ అండ్ వాళ్ళ అమ్మ అయితే కనుక, "ఎందుకు గొడవ ఇప్పుడు తింటున్నాడు కదా వాడు" అనేసి చెప్తా ఉంటే, "మీరే వాడిని చెడగొడుతున్నాడు" అనేసి వాళ్ళ డ్యాడీ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో కోపంగా వెళ్ళిపోతా ఉండేసరికి హీరోయిన్ ఆపుతా ఉంటుంది, "జీ ఆగొచ్చు కదా ప్లీజ్ ప్లీజ్" అనేసి. మామయ్య గారు ఏదో ఆవేశంలో మాట్లాడేశారంటేనే, "లేదు నడి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఉండొద్దు మనము. అయినా సరే నువ్వెందుకు మా గొడవల్లోకి వస్తున్నావు, మా ఫ్యామిలీ ఇష్యూలోకి రా" అంటేనే, "నేను రాను, నువ్వు మామయ్య గారికి సారీ చెప్పాలంటే" "సరే అయితే నువ్వు కూడా ఇక్కడే ఉండు" అనేసి హీరో వెళ్ళిపోతా ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట వెనకాల వస్తా, "జీ ఆగు ఆగు" అనేసి అంటా ఉంటుంది. హీరో అనమాట, "టీరా నేను లాస్ట్ టైం అడుగుతున్నాను, నువ్వు నాతో పాటు వచ్చేస్తావా రావా? ఇక్కడ వద్దు, నువ్వు ఉండొద్దు, నడి వెళ్ళిపోవచ్చు" అనేసి హీరో అంటా ఉంటాడు. బట్ హీరోయిన్, "నేను రాను, నువ్వు మామయ్య గారికి సారీ చెప్పాల్సిందే" అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. "సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు" అనేసి హీరో వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. అందరూ అలా చూస్తూ ఉంటారనమాట. హీరో వాళ్ళ ఫాదర్ అనమాట వెనకాల హీరో కూడా వచ్చాడేమో చూస్తాడు. బట్ హీరో వచ్చి ఉండడు అనమాట. ఇంకా అందరూ సైలెంట్‌గా కూర్చొని చూస్తూ ఉండేసరికి హీరో మెసేజ్ చేస్తూ ఉంటాడు, "టీరా సారీ, నీతో ఆవేశంగా మాట్లాడేశాను. అందుకోసమే బయటే వెయిట్ చేస్తున్నాను, రా వెళ్ళిపోవచ్చు మన ఇంటికి" అనేసి హీరో పాపం చాలా ఇదిగా పొలైట్‌గా మెసేజ్ చేస్తూ ఉంటాడు. బట్ హీరోయిన్ ఇదే కనుక, "నువ్వు మామయ్య గారికి సారీ చెప్తేనే నేను వస్తానని" చెప్పుంటుంది. అందరూ సైలెంట్‌గా ఉండేసరికి హీరోయిన్ ఏదోటి మాట్లాడాలి కదా అనేసి, "మీకు మహజంగా ఆట వచ్చా అమ్మమ్మ" అనేసి అంటే, "హా అమ్మ వచ్చు" అంటే, "సరే అయితే ఇప్పుడు మనం ఆడగచ్చా? బట్ మనం ముగ్గురమే ఉన్నాం కదా, నాలుగో మనిషి కావాలి కదా" అనేసి వాళ్ళ మామయ్య గారు వంక చూస్తూ ఉండేసరికి వాళ్ళ మామయ్య గారు కూడా ఓకే చెప్పుంటారు. సో, వీళ్ళు నలుగురు అయితే కనుక గేమ్ ఆడుకుంటా ఉంటే వాళ్ళ మామయ్య గారు అయితే కనుక చాలా బాగా ఆడుతూ ఉంటారనమాట. "సో, నేనే విన్ అయ్యా" అనేసి ఫస్ట్ అని ఉంటాడు. "ఏ నిజంగా చూపించు" అనేసి వాళ్ళ అమ్మ అంటా ఉంటే, "కాదమ్మ నేను సరదాగా ఆడినా" అనేసి ఆయన అంటా ఉంటాడు. అలా అనేసి లైన్‌గా ఆయనే విన్ అవుతూ ఉంటాడనమాట గేమ్స్. హీరోయిన్ అంటది, "మామయ్య గారు ప్రతిసారి మీరే విన్ అవుతున్నారు" అంటేని, ఈ లోపల వాళ్ళ అమ్మమ్మ అంటది, "నా కొడుకు దొంగాట ఆడుతున్నట్టున్నాడు" అంటే, "అటువంటిది ఏమీ లేదమ్మా" అనేసి ఆయన అంటా ఉంటాడు. సో, వీళ్ళందరూ అయితే కనుక ఇలా ఆడుకుంటా ఉంటే హీరోయిన్ అంటది, "మీరు ఎప్పుడైనా జీవితో ఆడారా" అంటే, "లేదు" అనేసి ఆయన అంటా ఉంటాడు. సో, నైట్ అయిపోయి ఉంటదనమాట. హీరోయిన్ వాళ్ళ అత్తయ్య అంటది, "టీరా ఈరోజు నైట్‌కి ఇక్కడే ఉండిపోమ్మా, ఈ టైంలో బయటికి వెళ్ళడం సేఫ్ కాదు కదా" అంటేని వాళ్ళ మామయ్య కూడా ఇక్కడే ఉండిపోమని చెప్పుంటాడు. వాళ్ళ అత్తయ్య అంటది, "జీయ్యి బట్టలేసుకో ఈరోజు నైట్‌కి ఓకేనా" అంటే హీరోయిన్ కూడా సరే అనేసి ఫ్రెష్ అయ్యి అనమాట హీరోది ఒక షార్టు, టీ షర్ట్ వేసుకొని ఉంటది. సో, ఆ బట్టలను చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి హీరో రూమ్‌లో ఉండేవన్నీ చూస్తూ ఉండేసరికి హీరో వచ్చేసి చాలా బ్రిలియంట్ అనమాట. అన్నిట్లో ఫస్ట్ క్లాస్, అన్నిట్లో అవార్డ్సే అనమాట. అవన్నీ చూసానమాట. తన ఆల్బమ్ చూస్తూ ఉంటది. సో, ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక, "అదేంటి ఇంకా రాలేదేంటి టీరా" అనేసి ఇంకా ఆత్రం ఆగలేక అయితే కనుక హీరోయిన్‌కి ఫోన్ చేస్తుంటాడు. "హే టీరా, నువ్వేంటి ఎన్ని రోజులు ఉండిపోతావు అక్కడ? ఎందుకు అక్కడ ఉండిపోయావు రా" అంటే, "నేను నీ రూమ్‌లోనే ఉన్నా" అనేసి హీరోయిన్ అంటది. "ఏంటి నువ్వు నా రూమ్‌లో ఉన్నావా? కనిపించడం లేదు నాకు" అంటే, "నేను నీ రూమ్ అనేది మన ఇంట్లో రూమ్‌లో కాదు, అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉన్నానంటే, ఎందుకు నువ్వు అక్కడ ఉండిపోయావు" అంటేని, "సో, మామయ్య గారు ఉండిపోమన్నారు, గేమ్ ఆడాము, సో లేట్ అయిపోయిందంటే", "ఏంటి గేమా" అంటే, మహజంగ్ గేమ్ ఆడా అనేసి అంటే, "ఏంటి మా డాడీకి ఆ గేమ్ కూడా వచ్చా నాకు తెలీదు" అనేసి హీరో అంటా ఉంటాడు. "నువ్వైనా సరే ఎప్పుడైనా మీ డాడీతో మంచిగా మాట్లాడావా? ఎప్పుడు మాట్లాడావు? ఎప్పుడు చూసినా కానీ ఆయనతో కోపంగానే మాట్లాడుతూ ఉంటావు. సో, ఆయన పెద్దవారు అవుతున్నారు కాబట్టి ఆయనకి ఆవేశం ఉంటుంది. నువ్వు కూడా నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని ఆయనతో మంచిగా మాట్లాడాలి. సో, ఆయనతో మంచిగా ఉండాలనేసి" హీరోకి అన్ని విషయాలు చెప్తా ఉంటే హీరో అనమాట అలా వింటా ఉంటాడనమాట. అలా వినేసరికి హీరోకి హీరోయిన్ మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగేసి ఉంటుంది. "టీరా నేను రెడీ అయ్యి వస్తున్నాను, నువ్వు కూడా రెడీ అయిపోరా, మన ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం" అనేసి హీరో అంటా ఉంటే, "ఏంటి ఇప్పుడా" అంటే, ఇప్పుడే నాకు నేను బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది" అనేసి హీరో అని ఉంటాడు. హీరోయిన్ కూడా విని ఉంటుంది కానీ, "ఏంటి ఏమన్నా నాకు ఏమి వినిపించలేదు, సిగ్నల్ ఇక్కడ బాగోలేవంటే" హీరో కూడా అనమాట మాట మార్చేసి, "అదేమీ
లేదు నువ్వు రేపొద్దుట వచ్చావనుకో ఇక్కడ డిషెస్ కట్ ఎవరు వాష్ చేస్తారు, పప్పిని వాకింగ్‌కి ఎవరు తీసుకెళ్తారు మార్నింగ్ కట్ అనేసి హీరో అంటా ఉంటాడు. నేనేమి నీకు పని మనిషినా అనేసి హీరోయిన్ ఫోన్ కట్ చేస్తుంటది. అయ్యయ్యో! ఈ పిల్ల వినేసిందా ఏంటి నా మాట, నేను మిస్ అవుతున్నానని చెప్పిందనేసి హీరో బాధపడిపోతా ఉంటాడు. హీరోయిన్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటది. కానీ హీరోయిన్‌కి నిద్ర పట్టదనమాట. సో హీరో అయితే కనుక సర్లే వినుండదులే అనేసి తనకు తానే సర్ది చెప్పుకుంటా ఉంటాడు. ఇంకా హీరోయిన్‌కి నిద్ర పట్టకైతే గనక వెళ్ళి వయలిన్ ప్లే చేస్తా ఉంటదనమాట. ఆ సౌండ్‌కి వాళ్ళ మామయ్య గారు అనమాట లెగిసి వస్తా ఉండేసరికి నువ్వమ్మా అనేసి హీరోయిన్ అంటా ఉంటే, మామయ్య సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అనుకుంటా కదా అంటే, జియే మా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాక దీన్ని వాడేవాళ్ళే లేకుండా పోయారు. ఇది జియే వచ్చేసి ఆల్బమ్ కదా, ఉండి నీకు దీంట్లో ఫొటోస్ గురించి చెప్తాననేసి ఆయనైతే గనక మన హీరోకి చిన్నప్పటి నుంచి ఉండే ఫొటోస్ అన్నీ చెప్తా ఉంటారనమాట. ఇది తన ఫస్ట్ బర్త్డేది, ఇది తన సెకండ్ బర్త్డేది, దీనికి ఇలా ప్రైజ్ వచ్చినప్పుడు తీసిన ఫోటో ఒకటి అనేసి మొత్తం అండి హీరోకి సంబంధించిన ప్రతి విషయం ఆయన గుర్తుపెట్టుకొని అయితే కనుక హీరోయిన్కి చెప్తా ఉండేసరికి హీరోయిన్ అనమాట అవునా మామయ్య అనేసి అంటా ఉంటుంది. అవునమ్మా జియో వచ్చేసి చాలా తెలివైనడు. సో తనకి ఒక్కసారి ఒక్క విషయం చెప్పామంటే అది వెంటనే తను గుర్తుపెట్టుకోగలడు, ఏదైనా చూసి నేర్చుకోగలడు తెలుసా అనేసి మన హీరో గొప్పలని చెప్తా ఉండేసరికి, మామయ్య మీకు ఒక విషయం చెప్పాలి, జియో రూము నేను క్లీన్ చేసినప్పుడు నాకు కొన్ని టికెట్స్ కనిపించినాయి. తన ప్రతి కాన్సెప్ట్కి విఐపి టికెట్స్ కలెక్ట్ చేసి ఉన్నాయి. సో అవన్నీ తను ఎవరో తన కాన్సెప్ట్కి రావాలని కోరుకుంటున్నాడు. బట్ తనకి ఆ ప్రేమ దొరకడం లేదు. ఎవరి కోసమో తను వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎవరో మీకు తెలుసా మామయ్య అనగానే వాళ్ళ మామయ్య గారికి అర్థమై ఉంటుంది. సో మన హీరో వచ్చేసి వాళ్ళ తండ్రి యొక్క సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాడు అనేసి, సరేనమ్మా నాకు నిద్ర వస్తుంది అనేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. హీరో అనమాట తన ప్రతి కాన్సెప్ట్కి వాళ్ళ ఫ్యామిలీ కోసం అనేసి టికెట్స్ పక్కన తీసి పెడతా ఉంటాడు. అవే అనమాట ఆ టికెట్స్. నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక హీరోయిన్ కోసం ఒక స్పెషల్ సాంగ్ అయితే కనుక రాసి ఉంటాడు. సో ఆ సాంగ్ యొక్క టైటిల్ అయితే కనుక డాడ్ ఈస్ ద బెస్ట్ మ్యాన్ అనేసి ఉంటుంది. సో ఆ టైటిల్కి సంబంధించిన సాంగ్ హీరోయిన్దే అనమాట. నెక్స్ట్ సీన్లో టిఫిన్ చూపిస్తూ ఉంటారు. టిఫిన్ వచ్చేసి లిన్ని చాలా మిస్ అవుతూ ఉంటుంది అనమాట. లిన్ ఎప్పుడు టిఫిన్ కోసం బ్రేక్ఫాస్ట్ పంపిస్తూ ఉంటాడు కదా, అవే స్టోర్కి వెళ్ళి కొనుక్కొని అవే ఐటమ్స్ తిననమాట లిన్నినే గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంటాడు. అదే ఆ న్యూస్ అందరూ చూస్తూ ఉంటారు. ఇప్పుడు తన కాన్సెప్ట్కి రాబోయే ఇన్కమ్ అంతా ఇదే కనుక పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేపిస్తాననేసి చెప్పుంటాడు. అదే న్యూస్ చూస్తూ ఉండేసరికి శేష వచ్చి అయినా సరే ఈ న్యూస్ ఎందుకు చూస్తున్నారు, జియో వచ్చేసి బాగా రిచ్, టీనా వచ్చేసి వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. సో వాళ్ళిద్దరూ కలిస్తే కనుక ఇటువంటి మంచి పనులే కదా చేస్తారు, ముందు మీరు మీ వర్క్ చేయండి అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఈ లోపల టిఫినీ కూడా అనమాట కంపెనీకి వచ్చి ఉంటుంది. టిఫినీ కంపెనీకి వచ్చి ఉంటుంది కానీ మన లిన్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. వీడు అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు కనిపించడం లేదంటే అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ అంతే కనుక శేషని చూపిస్తూ ఉంటారు. శేష అయితే కనుక నేను జిఏ కాన్సెప్ట్కి వెళ్తాను కాబట్టి మాకు మంచి డ్రెస్సెస్ కావాలి అంటేని దానికి హింషు అంటది, సరే అయితే మీకోసం నేను మంచి డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తాను అనేసి తను అంటూ ఉంటుంది. లోపల అక్కడికి టిఫినీ వచ్చి ఉంటుంది. క్షీజిన్ అంటది, నేను నీతో కొంచెం మాట్లాడాలి, అదే నీతో పాటు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు కదా ఒక అబ్బాయి అంటే, ఎవరు లిన్నా అంటే, లిన్నా తన పేరు, సో తను అసలు కనిపించడం లేదు ఈ మధ్య నాకు, సో తన ఫోన్ నెంబర్ ఇస్తావా నాకు అంటే, సరే ఇస్తా అనేసి క్షీజిన్ ఇచ్చుంటుంది. ఓకే థ్యాంక్ యూ అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి క్షీజిన్ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ దగ్గరికి హీరో వచ్చి ఉంటాడు. ఏం చేస్తున్నావు అంటే, వంట చేస్తున్నా అనేసి హీరోయిన్ ఉంటుంది. సరే అయితే నువ్వు ఎప్పుడైనా కాన్సెప్ట్స్కి వెళ్ళావా అంటే, లేదు అంటే, సరే అయితే ఈసారి వస్తావా నువ్వు అనేసి తనకి టికెట్స్ ఇస్తాడనమాట. తన కాన్సెప్ట్ యొక్క టికెట్స్. ఎందుకు ఇవి అంటే, ఎందుకంటావేంటి విఐపి టికెట్స్, నా ఫ్యాన్స్ వీటి కోసం పడి చచ్చిపోతారు తెలుసా, అటువంటిది నీకు ఇస్తున్నాను, నువ్వు మీ ఫ్రెండ్స్ని తీసుకుంటా అంటే, సరే అయితే వస్తాను అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సరే అయితే మర్చిపోకు ఓకేనంటే, సరే అనేసి హీరోయిన్ అనమాట. టికెట్స్ చూసేసరికి 3 ఉంటాయి, నాకు అమ్మమ్మ గారికి అత్తయ్య గారికి, మరి మామయ్య గారికి లేదేంటి అనేసి హీరో దగ్గరికి వెళ్ళి నాకు ఇంకో టికెట్ ఇస్తావా నువ్వు అంటే, మీ ముగ్గురే కదా ఇంకొక టికెట్ ఎందుకు నీకు అంటే, అదేంటి అలా అంటావు మామయ్య గారి కోసం అంటే, మామయ్య గారికి అట్ట ఏమీ అవసరం లేదు, మా ఫ్యామిలీ వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ రారు కాబట్టి నువ్వు నీ ఫ్రెండ్స్ని తీసుకుని రావు ఓకేనా అనేసి అక్కడి నుంచి హీరో వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోయిన్ ఆ టికెట్స్ వంక చూసి, ఈసారి మామయ్య గారిని అండ్ అత్తయ్య గారిని అందరినీ నీ కాన్సెప్ట్కి తీసుకొస్తాను చూడనేసి హీరోయిన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇంషుని చూపిస్తూ ఉంటారు. ఇంషు అదే కనుక హీరోయిన్ కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల హీరో వాళ్ళ ఫాదర్ అయితే కనుక ఇంషుతో మాట్లాడుతూ ఉంటాడు. సో ట్రీట్మెంట్స్ కట్టాను పేషెంట్ల గురించి అన్నీ అడుగుతూ ఉండేసరికి ఇంషు చెప్తా ఉంటే, ఎప్పుడు చూసినా ఈ వర్క్ అంటేనే ఉంటావా, ఒక్కసారి నీ గురించి
గురించి నువ్వు ఆలోచించాలి కదా! ఎవరైనా ఒక మంచి అమ్మాయిని చూసి లవ్ చెయ్యి అనేసి ఆయన సలహా ఇచ్చుంటాడు. హింషు కూడా అనమాట సరే సార్ అనేసి తను అంటా ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తా ఉంటారు. హీరోయిన్ అనమాట వాళ్ళ మామయ్య గారిని కలవడం కోసం హాస్పిటల్‌కి వచ్చుంటది. ఈ లోపల హింషు కూడా హీరోయిన్ చూసి "అదేంటి నువ్వేంటి ఇక్కడికొచ్చావు టీరా" అంటేని, "నేను మా మామయ్య గారిని కలవడం కోసం వచ్చాను. బట్ ఆయన లేడంట" అనేసి అంటేని, "అవును ఇప్పుడే సార్ బయటకి వెళ్లారు. ఏమైనా ముఖ్యమైన విషయం అంటే" "అబ్బే అటువంటిది ఏమీ లేదనేసి" హీరోయిన్ అని ఉంటది. తన బర్త్‌డే గురించి చెప్పుంటాడు. ఈవినింగ్ పార్టీ రా అనగానే హీరోయిన్ కూడా అనమాట సరే వస్తా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈవినింగ్ అయితే గనక కేక్ తీసుకొని వచ్చుంటది హింషు కోసం. హింషు అనమాట కేక్ చూసి థ్యాంక్ యూ చాలా బాగుందని చెప్తా ఉండేసరికి హీరోయిన్ అంటది, "సో ఎప్పుడు చూసినా నేనే నీతో పాటు ఉండాలనుకుంటావు. నీ లైఫ్‌లో ఇంకొక స్పెషల్ పర్సన్ కూడా చూసుకోవచ్చు కదా! ఏమైనా గర్ల్ ఫ్రెండ్" అంటేని, "తను ఇక్కడే ఉంది కదా!" అనేసి హీరోయిన్ చూస్తా ఉంటే, "ఇక్కడ ఉందా? నాకేం కనిపించలేదు. ఒకవేళ నీ గర్ల్ ఫ్రెండ్ దెయ్యమా ఏంటి నన్ను భయపెట్టకు నువ్వు" అంటే, "అబ్బే అటువంటిది ఏమీ లేదు. ఈ మంత్ 15న నేను తనని కలుద్దాం అనుకుంటున్నాను. నా లైఫ్‌లో స్పెషల్ పర్సన్‌ని. నువ్వు కూడా తనని చూడడానికి రా ఓకేనా" అనగానే హీరోయిన్ "ఈ మంత్ 15న నా లైఫ్‌లో కూడా ఏదో స్పెషల్‌ది ఉంది. ఆ రోజు జీది కాన్సెప్ట్ రావడానికి కుదరదేమో నాకు" అంటేని, "సరే నేను ట్రై చేస్తానులే" అనేసి హీరోయిన్ అని ఉంటది. హీరోయిన్ అనమాట సరే అయితే ఫస్ట్ నువ్వు విష్ కోరుకు అనేసి తన కేక్ కటింగ్ అంతా చేపిస్తా ఉంటదనమాట. హింషు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక మనకి లింగ్‌ని, మంగని చూపిస్తా ఉంటారు. మంగ అయితే గనుక లిన్ కోసము హీరోతో ఒక డైరెక్టర్ అయితే గనుక మూవీ చేస్తున్నాడు కదా! ఆయనైతే గనుక పిలిచుంటది. సో, ఆయనతో ఇలా అంటా ఉంటది, "మా డ్యాడీ వచ్చేసి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కదా! అందుకోసమే మీకు నెక్స్ట్ ఫిల్మ్‌కి మొత్తము అమౌంట్ అంతా ఆయనతోనే ఖర్చు పెట్టి ఆయనతోనే ప్రొడ్యూస్ అంతా చేపిస్తాను. కాబట్టి మీరు లిన్‌కి ఒక ఛాన్స్ ఇవ్వండి" అంటేని, "సరేనమ్మా నెక్స్ట్ మూవీలో చూద్దామనేసి" ఆయన అంటా ఉంటే దానికి మంగ అంటది, "నెక్స్ట్ మూవీ కాదు సార్ ఈ మూవీలోనే చూడండి. ఇప్పుడు మీరు జీఈతో చేస్తున్న మూవీలో తనకి మెయిన్ లీడ్ కింద అవకాశం ఇవ్వండి" అంటే ఆయన అంటాడు, "లేదమ్మా నేను ఆల్రెడీ జీఈని హీరో కింద పెట్టుకున్నాను కదా! హీరోకి తనే సూట్ అవుతాడు నా ఫిల్మ్‌కి. తను తప్ప ఇంక ఇంకెవరిని పెట్టుకోలేనేసి" ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉండేసరికి మన లింగ అయితే కనుక చాలా అంటే చాలా ఫీల్ అవుతా ఉంటాడనమాట. దానికి మంగ అంటది, "ఈ అవకాశం పోతేను నెక్స్ట్ టైం ఎలాగైనా నిన్ను ఒక సూపర్ స్టార్‌ని చేస్తాను చూడు" అనేసి తను అంటా ఉంటది. సో, మన లింగ అయితే గనుక అలా ఆలోచిస్తా ఉంటాడనమాట. వీళ్ళిద్దరూ ఏదో ప్లాన్ చేస్తా ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో మన హీరోని చూపిస్తా ఉంటారు. హీరో అయితే గనుక ఇదేంటి ఇంకా టీరా రావడం లేదేంటి అనేసి పాపం విండోలో నుంచి చూస్తా ఉండేసరికి లోపల హింషు అండ్ హీరోయిన్ వస్తా ఉంటారనమాట. హింషు అయితే గనుక హీరోయిన్‌కి బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ కూడా లోపలికి వస్తా ఉంటే తిను మళ్ళీ తినతోనే వెళ్ళిందా, సర్లే నేను కోపం మిగించుకోకూడదు ఈసారి అనేసి పాపం వెళ్ళి సైలెంట్‌గా గేమ్ ఆడుకుంటా ఉంటాడు. హీరోయిన్ వచ్చి ఉంటది. "హే జియే నేను ఇంటికి వచ్చేసా" అంటే, "ఓ అవునా" అనేసి మన హీరో గేమ్ ఆడుకుంటా ఉంటే, "నేను ఇంటికి వచ్చేసా" అంటే, "హా మంచిది" అనేసి హీరో అని అంటాడు. "అంటే నేను ఎక్కడికి వెళ్ళానో నీకు తెలుసుకోవాలని లేదంటే" "లేదు" అనేసి హీరో అని అంటాడు. "నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా? ఈరోజు హింషుది బర్త్‌డే తను సెలబ్రేట్ చేయడం కోసం వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళాను అక్కడ ఏం జరిగింది నీకు తెలుసుకోవాలని ఉందా అంటే, "లేదు లేదు నాకు తెలుసుకోవాలని లేదు" అనేసి హీరో అని ఉంటాడు. "నిజంగా నీకు తెలుసుకోవాలని లేదా" అంటే, "లేదు" అనేసి మన హీరో అని అంటాడు. "సరే అయితే నేను వెళ్ళిపోతున్నా." "హే జియే లాస్ట్ టైం అడుగుతున్నా తెలుసుకుంటావా లేదా" అంటే, "హా అవునా సరే సరే అయితే ఏం జరిగిందో చెప్పు నాకు అక్కడ" అనేసి హీరో పాపం చాలా ఆతృతగా వెళ్ళుంటాడు. హీరోయిన్ అంటది, "లేదు నేను చెప్పను" అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. హీరో అనమాట, "ఏ టీరా నువ్వు నాతో ఆడుకుంటావు కదా" అనేసి హీరో అది కనుక కొట్టడానికి వెళ్తా ఉంటాడు. సో, ఆ సీన్ అలా కట్ అయ్యుండే. నెక్స్ట్ సీన్‌లో ఇది కనుక మన టిఫినీని చూపిస్తా ఉంటారు. టిఫినీ ఇది కనుక పాపం మన లిన్‌ని చాలా మిస్ అవ్వి కిందకి వస్తా ఉండేసరికి లిన్ అది కనుక సర్ప్రైజ్‌గా తనకు ఒక బొకే పట్టుకొని వచ్చి, "నేను మీ కంపెనీలోనే కింద ఫ్లోర్‌లో అసిస్టెంట్ కింద జాయిన్ అవ్వాను. ఇక్కడ నుంచి మన ఇద్దరం రోజు కలుసుకోవచ్చు తెలుసా" అంటేని, "ఓ అవునా" అనేసి తను నవ్వుతా ఉంటేని, "సో ఇదిగో బొకే తీసుకో" అనగానే, "ఫస్ట్ నీ ఫోన్ ఇవ్వి" అనేసి తన ఫోన్‌లో అయితే కనుక వీచాట్ ఐడీ అయితే కనుక ఇచ్చుంటది. "సో ఎప్పుడైనా నీకు మాట్లాడాలనిపిస్తే కనుక చాట్ చేయాలనిపిస్తే దీంతో చేయి ఓకేనా" అనేసి బొకే తీసుకొని, "అదేంటి అక్కడే నిలబడిపోయి రా నన్ను ఫాలో అవ్వు" అనేసి టిఫినీ అని ఉంటది. సో, మన లిన్ అయితే కనుక నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఒక అమ్మాయి అనమాట టిఫినీ రూమ్‌లోకి వచ్చి కొన్ని ఫైల్స్ అది కనుక వెతుకుతా ఉంటది. ఆ అమ్మాయికి అది కనుక హీరో అండ్ హీరోయిన్ యొక్క మ్యారేజ్ కాంట్రాక్ట్ కనిపించుంటది. తానే అది కనుక ఫొటోస్ తీస్తా ఉంటదనమాట. ఇప్పుడు టిఫినీని టైం చూపిస్తా ఉంటారు. వీళ్ళు కూడా స్టాఫ్ కోసం బ్రేక్‌ఫాస్ట్ కొందామనేసి వస్తా ఉంటారు. ఈ లోపల మన టిఫినీకి లిన్ ఫోన్ చేశానమాట. మాట్లాడుతూ ఉండేసరికి టై అయితే కనుక షాకింగ్‌గా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. టిఫినీ అనమాట లవ్ యూ బాయ్ అని చెప్పేసి తనైతే కనుక బ్రేక్‌ఫాస్ట్ అంతా వాళ్ళ యొక్క అసిస్టెంట్‌లందరి కోసం కొంటా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో టై అయితే కనుక ఎవరైనా ఒక అమ్మాయి దొరుకుతదా అన్నట్టుగా ఆన్‌లైన్‌లో చూస్తా ఉంటాడు. ఈ లోపల హీరో వచ్చి, "ఏరా ఏం చేస్తున్నావంటేని, అందరూ కపుల్స్ కింద అయిపోయారు కదా! నేనే కదా సోలోగా ఉన్నాను. నేను కూడా ఒక అమ్మాయిని చూసుకుందాం అనుకుంటున్నాను ఆన్‌లైన్‌లో" అంటేని, "ఆన్‌లైన్‌లో గట్ట నమ్ముకోకు బయట చూసుకోరా" అనేసి సలహా ఇచ్చుంటాడు మన హీరో. నెక్స్ట్ సీన్‌లో అనమాట హీరోయిన్
హీరోయిన్ని, వాళ్ళ అత్తయ్య గారిని అండ్ వాళ్ళ అమ్మమ్మ గారిని చూపిస్తా ఉంటారు. హీరోయిన్ అనమాట వాళ్ళ మామయ్య గారు రాగానే కాన్సెప్ట్ టికెట్స్ చూపించి, మామయ్య గారు ఈ నెల 15థ్ కాన్సెప్ట్ మీరు రావచ్చు కదా అంటేని, లేదమ్మా నేను రాను అనేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. వీళ్ళు ముగ్గురు అనమాట హీరో గొప్పలన్నీ చెప్తా ఉంటారు వాళ్ళ మామయ్య గారికి వినిపించేలాగా. సో అక్కడ పెద్ద కాన్సెప్ట్ జరుగుతుంది. చాలా మంది జనం వస్తారు. మన జియ్యి చాలా హీరోలా ఉంటాడు కదా అనేసి హీరో గొప్పలు చెప్తా ఉండేసరికి ఆయన కూడా అనమాట వింటా ఉంటాడనమాట వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారనేసి. నెక్స్ట్ సీన్‌లో నానమ్మ గారు ఎలాగైనా వాళ్ళ అబ్బాయిని హీరో కాన్సర్ట్‌కి పంపించాలనేసి స్టమక్ పెయిన్ వచ్చినట్టుగా యాడ్ చేస్తా ఉంటారు. ఆయన వచ్చి అనమాట, అమ్మ నీకేమైందంటేని, నాకు స్టమక్ పెయిన్ వస్తుందిరా అంటేని, వాళ్ళ ఆవిడ అంటది, ఏవండి మన అబ్బాయి కాన్సర్ట్‌కి మీరు వెళ్ళండి, నేను వచ్చేసి అత్తయ్య గారిని చూసుకుంటానంటేని, లేదు నాకు కొంచెం పని ఉంది అనేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అదేంటండి మన అబ్బాయి ఫీల్ అవుతాడు కదా అంటేని, ఆయన మాత్రం కోపంగా వెళ్ళిపోయి ఉంటాడు. నానమ్మ గారు అయ్యయ్యో ప్లాన్ అంతా ఫెయిల్ అయింది అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఆయన అనమాట కిందకు వచ్చి కాన్సెప్ట్ యొక్క టికెట్స్ వంక అలా చూసానమాట. ఆయన కాసేపు ఆలోచించానమాట, కాన్సెప్ట్ యొక్క టికెట్స్ తీసుకుంటాడు. పైనుంచి వాళ్ళ మిస్సెస్ చూసారనమాట. వెంటనే వాళ్ళ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు ప్లాన్ సక్సెస్ అయిందని అంటా ఉంటుంది. ఈ లోపల ఆయన వచ్చి, అమ్మ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నాకు ఎమర్జెన్సీ కేసు ఒకటి వచ్చింది, ఆపరేషన్ చేయాలంట, అందుకోసం వెళ్తున్నాను అనేసి ఆయన అబద్ధం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ లోపల నానమ్మ గారు అయితే కనుక బత్తాయికాయలు బాగా తినేసి ఉంటుంది అనమాట. ఆవిడకి రియల్గానే స్టమక్ పెయిన్ వచ్చి ఉంటుంది. అయ్యో నాకు స్టమక్ పెయిన్ చాలా ఎక్కువగా వస్తుంది అనేసి ఆవిడ అంటా ఉంటే, అత్తయ్య ఏంటి నిజమా అంటేనే అవునమ్మా అనేసి ఆవిడ అంటా ఉంటుంది అనమాట. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట కాన్సెప్ట్కి వెళ్ళడం కోసం అనేసి తను డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ లోపల అది కనుక క్యాసెట్స్ చూస్తూ ఉంటాడనమాట. హే టీరా ఈ క్యాసెట్ ఎక్కడిదే అనగానే హీరోయిన్ గుర్తెచ్చుకుంటుంది అనమాట. సో ఈ క్యాసెట్ ఎక్కడిదే అంటే ఇన్షు ఇచ్చుంటాడు అనమాట మనకి లాస్ట్ ఎపిసోడ్లోని. సో ఈ క్యాసెట్ ఇస్తాను, నేను వచ్చేసి నా లైఫ్లో స్పెషల్ పర్సన్ అని చెప్పుకుంటాడు కదా. ఎప్పుడు చూసిన హీరోయిన్ గురించి చెప్పడం, అంతేకాదు హీరోయిన్ చిన్నప్పుడు హింషుకి ఇచ్చినట్టుగా కూడా గుర్తొచ్చుంటుంది హీరోయిన్కి. సో ఇదంతా గుర్తెచ్చుకున్న హీరోయిన్కి హింషు వచ్చేసి తను లవ్ చేస్తున్నాడు అన్న విషయం హీరోయిన్కి అర్థమై ఉంటుంది. దాని వంక అలా చూస్తూ ఉంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.